హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. ఎందుకంటే కార్ డ్రైవింగ్ చేస్తున్నాను అనమాట. మీరు అనుకోవచ్చు కార్ డ్రైవింగ్ చేస్తేనే అంత హ్యాపీయా అని చెప్పేసి. కానీ నేనైతే హ్యాపీ అండి. ఎందుకంటే నాకు పెళ్లి కాకముందు సైకిల్ కూడా తోలటం రాదు. అలాంటి దాన్ని ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నానంటే హ్యాపీయే కదండి. ఈ క్రెడిట్ అంతా కూడా మా వారికేనమాట. ఎందుకు అంటారా, నాకు ఫస్ట్ సైకిల్ కూడా రాదని చెప్పానా, పెళ్ళైన తర్వాత స్కూటీ నేర్చుకున్నాను. స్కూటీ నేర్చుకునేటప్పుడు మస్తు భయం వేసింది. ఎంత భయం అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు కదా, సైకిల్ వస్తేనే స్కూటీ వస్తుంది, లేకుంటే రాదు అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు మా వారు ఒక్కటే మాట అన్నారు, సైకిల్ వస్తే స్కూటీ వస్తుంది, స్కూటీ వస్తే ఇంకేదో వస్తుంది అని చెప్తారు చూడు, అదంతా భ్రమ. నువ్వు అవన్నీ మనసులో ఏం పెట్టుకోవద్దు. నువ్వు నేర్చుకోవాలి అనిపించాలి, నీకు అనిపిస్తే నువ్వు ఏదైనా నేర్చుకోగలుగుతావు. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని నేనైతే కడుపులో పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారనమాట. ఈ డ్రైవింగ్ విషయమే కాదండి, ప్రతి విషయంలో కూడా నన్ను మా వారు బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఏదైనా నేర్చుకోవాలన్నా ఏదైనా సరే ఖచ్చితంగా నేర్చుకోవాలి, తెలుసుకొని ఉండాలి, అవన్నీ తెలుసుకోవాలి, నేర్చుకొని ఉండాలి అని చెప్పేసి ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఆ విషయంలో నేను చాలా చాలా లక్కీ అండి. ఇంకా ముందు ముందు వీడియోలో మీకైతే ఖచ్చితంగా చెప్తాను నేనేమేమి నేర్చుకున్నాను ఏంటి అనేది. అయితే ఇప్పుడైతే స్కూటీ నేర్చుకునేటప్పుడు కొన్ని సార్లు గట్టిగా బిగబట్టి తోలేదాన్ని. టర్నింగ్లు వచ్చినప్పుడు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అప్పుడు తిట్టేవాడు కూడా మా వారు. ఒకసారి నేను ఏడ్చినా కూడా, నాకు స్కూటీ వద్దు ఏమొద్దు పో అని చెప్పేసి. నేను తిడుతున్నా, నేను నేర్చుకోవాలని అన్నానని చెప్పేసి కాదు, నీకు అనిపించి నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి కూడా అన్నాడు. ఒకసారి నాకు వద్దు పో అని చెప్పేసి నేను వదిలేసి మళ్ళీ ఏడ్చి తర్వాత నెక్స్ట్ డే పోదామా నేర్చుకుందామా అని చెప్పేసి అన్నప్పుడు నవ్వేవారు అనమాట. నేను అన్నానని కాదు, నీకు అనిపిస్తేనే నువ్వు నేర్చుకో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అప్పుడు నా కోసమే కదా, నేను నేర్చుకోవాలనే కదా మా వారు ఇంతగానంగా చెప్పేది అని చెప్పేసి. అప్పుడు అర్థం కాలేదండి. నేను స్కూటీ నేర్చుకొని నా పిల్లల్ని మా వారిని ఎక్కించుకొని తోలినప్పుడు ఆ హ్యాపీ ఉందండి, అసలు పట్టలేమనే హ్యాపీ అనమాట. స్కూటీ పర్ఫెక్ట్గా నేర్చుకుని వాళ్ళని ఎక్కించుకొని తోలినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా వారిని, మా పిల్లల్నే కాదండి, మా అమ్మ, మా నాన్నని, మా అత్తమ్మ, మా మామయ్యని కూడా ఎక్కించుకొని దొరాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు అలాగే కార్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా తిట్లు తింటూనే ఉన్నాను, మధ్యలో అప్పుడప్పుడు తిడుతూనే ఉంటాడు. బట్ నేను అప్పటి వరకు బాధపడ్డా వదిలేస్తాను. నా కోసమే కదా, తిట్టినా ఏం చేసినా నా కోసమే కదా, నేను నేర్చుకోవాలనే కదా. అలా నేను ఇంకా నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా బాగా పర్ఫెక్ట్గా నేర్చుకొని స్కూటీలో ఎలా అయితే అనుకున్నానో నా ఫ్యామిలీని ఎక్కించుకొని తోలాలని, కార్లో కూడా అలానే అనుకుంటున్నానండి. ఆ దేవుడు నన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తాడో ఏమో తెలియదు, కానీ నేనైతే కార్ పర్ఫెక్ట్గా నేర్చుకొని నా ఫ్యామిలీని ఎక్కించుకొని తోలాలని అయితే ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.